మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి మల్కాజ్గిరి ప్రభుత్వ ఆసుపత్రిని ఈ రోజు ఆకస్మికంగా సందర్శించారు. ఆయనతో పాటు అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా, ఆర్డీఓ శ్యామ్, జిల్లా వైద్యాధికారులు, ఆసుపత్రి సూపరింటెండెంట్ తదితరులు ఉన్నారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వసతులు, సదుపాయాలు, ఇంకా ఏర్పడాల్సిన లోటుపాట్ల గురించి అధికారులు, డాక్టర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అంశాలపై వివరంగా చర్చించారు. ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంక్, అత్యాధునిక ఐసీయూ, లిఫ్ట్ సదుపాయం వంటి అవసరాలను పరిశీలించిన కలెక్టర్ వీటిని తక్షణం ఏర్పాటు చేయాలని, అవసరమైన చర్యలు తీసుకుంటామని మీడియాకు వెల్లడించారు. జిల్లా మొత్తానికి తీసుకొని కింద డిస్పెన్సరీ సర్వం జర డౌన్ వస్తుంది కింద డిస్పెన్సరీ అయినా మీకు ఆధార్ కార్డ్స్ ఇష్యూ ఉంది పేషెంట్స్ అట్లానే ఫార్మసీకి ఎవరైనా వస్తారు కదా ఫస్ట్ కింద మీరు మెడిసిన్స్ రాస్తారు రిజిస్ట్రేషన్ టీచర్లో ఉంది సెపరేట్ అయ్యి గట్టేసరికి ఈసరం నుంచి గట్టేసరికి పక్క పక్కన మాట సార్ అక్కడ ఎంపీడీఓ ఆఫీస్లో పెట్టారు. తర్వాత ఇప్పుడు జూలై నడుస్తుంది కదా, జూలై అనుకుంటే ఆగస్ట్ సెప్టెంబర్లో ఉన్నది ఇండియన్ ప్లేస్ చేసి ఉన్నాయి. ఇండియన్ ప్లేస్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ పెడితే అయిపోతుంది. ఎక్కువ పెడుతున్నా కానీ వాళ్ళు ఇంకా కొత్తగా స్టోర్ సపరేట్ అయినా జిల్లా కొత్తగా అక్కడ నుంచి తీసుకొని కింద డిస్పెన్సరీ ఆధార్ కార్డ్స్ తీసుకున్నాను అట్లాగే ఫార్మసీకి ఎవరైనా వస్తారు కదా ఫస్ట్ కింద మీరు మెడిసిన్స్ కాదు టీహెచ్ఎంఎస్ అని ఆన్లైన్లో చేస్తారు. అందులో చేసి డైరెక్ట్ పేషెంట్ తోటి ఫింగర్ అది డైలీ కానీ మనకు మీకు సిఎంఎస్ ఎక్కడ ఉంది అలా జనరల్ హాస్పిటల్ సార్ వచ్చేసరికి ఓవర్గా అయిపోయింది, ఎక్కువ అయిపోయింది. సో మనకు మంత్లీ 2 times పంపించండి అంటే కొంచెం సపోర్ట్గా లేదు, నాకు ఇబ్బంది అవుతుంది.
డ్రగ్స్ అన్ని కూడా 2025 ఉంది. పారాసిటమాల్, సిట్రజిన్, రివోసిట్రజిన్, IV. ఐవి ఫ్లూయిడ్స్, ఎన్ఎస్ రోజు కంపల్సరీ, రోజు ఐవి సెట్, సిరంజెస్ ఇవన్నీ బాగానే సప్లై అవుతున్నాయి. కానీ కొత్త ఇప్పుడు స్టోర్స్ వచ్చినాయి. ఒకటి సర్జన్స్ అయ్యాయి, ఎక్కువైపోయాయి. అంటే ఇంక్రీజ్డ్ మనకి నెంబర్ ఆఫ్ పేషెంట్స్ రావటము ఇది ఒకేసారి ఫ్లోటింగ్ చేశారు 1 year నుంచి. అలాంటప్పుడు మనం మీకు ఇండెంట్ సరే అది నేను చూస్తానండి, మనం ప్లేస్ చేసింది 2 సార్లు రావాలి మంత్లీ అని అంటున్నారు. పంపనట్లేదు సార్, వాళ్ళు ఏమంటే నాకు మ్యాన్ పవర్ లేదు. అది మేము చూస్తాం. గంటలో 4 Now we are promoted 15 professors now they have given the orders. We don't have place even to make them sit in. I thought chambers sitting arrangements. సిగ్నల్ చేస్తున్నారు అన్నారు. ఉన్నట్టు బెటర్. ఇక్కడ ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి? ఏం అవసరాలు ఏంటి? స్టాఫ్ అంటే నిలిచి చేశారు కాబట్టి లాట్ ఆఫ్ వర్క్ అంటే మా దగ్గర వచ్చాక once that is functional. So this will not be operational here. As we have that level collection center. that is hub and spoke model area. Yes, Some yes, yes. probably this will be one of the spokes and Yes. ప్రైవేట్ స్కూల్స్ మొత్తం 170 ప్రైవేట్ స్కూళ్ళు, 50 గవర్నమెంట్ స్కూల్ సార్. ఓకే చెప్పండి సార్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్న మన డిస్ట్రిక్ట్ కమ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దీంట్లో ఉన్న డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు మన అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారు అదేవిధంగా సూపరింటెండెంట్ అండ్ ది టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ కూడా కలిసి విజిట్ చేయడం జరిగింది. దీంట్లో మనకి ప్రధానంగా చూసినట్లయితే ఐసీయూ కావచ్చు, ఆపరేషన్ థియేటర్ కావచ్చు, బ్లడ్ బ్యాంక్ కావచ్చు, ఇతరత్ర రిక్వైర్మెంట్స్ అనేవి వారు ఆల్రెడీ స్పష్టంగా చెప్పున్నారు. దానికి సంబంధించి ప్రజలకు ఎక్కడా కూడా పేషెంట్స్కి ఇబ్బంది కాకుండా వారి ఆరోగ్యరీత్యా ఇక్కడికి ఏదైనా సమస్యతో వచ్చినప్పుడు కంప్లీట్గా క్వాలిటీ హెల్త్ కేర్ అనేది మనం ప్రొవైడ్ చేయడానికి ఈ అవసరాలన్నీ కూడా కేటర్ చేస్తే బాగుంటుంది అనేది వారు చెప్పున్నారు. దీంట్లో భాగంగానే మనం ఆల్రెడీ ఎస్టిమేట్స్ అనేవి కన్సర్న్డ్ టీజీఎంఎస్ ఐడిసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా తప్పకుండా డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం అప్రూవల్ ఇచ్చి త్వరలోనే ఈ పనులన్నీ కూడా స్టార్ట్ అయ్యే విధంగా చూసుకుంటాం. అదేవిధంగా మనకి కోవిడ్లో ఎస్టాబ్లిష్ చేసిన టాప్ ఫ్లోర్ కావచ్చు, దాన్ని కూడా ఫంక్షనల్ ఏ విధంగా చేయొచ్చు, దానికి కూడా పేషెంట్స్ని అక్కడ వరకు తీసుకెళ్ళడానికి కావాల్సిన లిఫ్ట్ కావచ్చు, ఇతరత్ర ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసే విధంగా దాని మీద యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేయమని ఆల్రెడీ సూపరింటెండెంట్ గారికి చెప్పుకున్నాము. అల్టిమేట్గా మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. పేషెంట్స్ మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్కి వచ్చినప్పుడు వాళ్ళకి అఫోర్డబుల్ అండ్ క్వాలిటీ హెల్త్ కేర్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. ఎక్కడా కూడా సదుపాయాల్లో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా మంచిగా వాళ్ళందరూ వచ్చినప్పుడు ఓవరాల్గా వాళ్ళని హెల్తీగా ట్రీట్ చేసి పంపించే విధంగా చూసుకోవాలన్న ఉద్దేశంతో
ఈరోజు మనం ఈ జనరల్ హాస్పిటల్ కూడా విజిట్ చేసి రిక్వైర్మెంట్స్ అన్నీ మీట్ అయ్యే విధంగా టేకప్ చేస్తాం.